నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సివిల్ సప్లై వెసులుబాటు. దరఖాస్తుకు మీ సేవలో అదనపు డబ్బు డిమాండ్. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో చదువులకు దూరం అవుతున్న విద్యార్థులు. ఉన్న పాఠశాలను మూసివేసి వేరే పాఠశాలలో కలిపేసిన వైనం. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ మేళా 2025 ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం. కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సివిల్ సప్లై వెసులుబాటు ఇచ్చింది. అయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రంలో అదనపు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఏఐఎంఐఎం కార్పొరేటర్ మీ సేవా కేంద్రం వారిపై తగు చర్యలు తీసుకున్నారు. देखो जी तुम बात तो ठीक है, लाइसेंस कैंसिल कर दूंगा तो पुलिस में दे दूंगा तो 250 रुपए लेंगे। तो मेरे एरिया में सब चलने वाला नहीं है, पहले बोल दे रहा हूँ मैं। 250 रुपए क्यों दे रहे हैं? 250 रुपए गवर्नमेंट सही बोलिए आप लोग। हाँ, 250 रुपए देके फॉर्म लिए, 250 रुपए लेके फॉर्म दिए। जी हाँ, स्लिप नहीं, स्लिप डाले बाद 250 रुपए लेके दिए। स्लिप बोलते क्या 1-2 दिन में देते बोल रहे हैं। हम लोग स्लिप होना है, एंट्री भी नहीं करे, स्लिप भी नहीं दिए। अब मैं यहाँ से ले लेके बाजू काउंटर पे डालने जा रही हूँ। पैसे दे दिए? जी हाँ, मैं दे दी। दोनों बहनों के मैं 500 रुपए दिए। हम लोग कन्वीनिंग है तो हमारे शहर ऑटो चला रहे, उसमें कारोबार और कुछ भी नहीं है, फिर भी उन्होंने 250 बोलता, हमने 250 दिए। सो नहीं 250 रुपए क्यों दे रहे हैं? 250 रुपए गवर्नमेंट गवर्नमेंट ले रहे हैं, ये गवर्नमेंट क्या बोले? 50 रुपए हम लोग को मिल रहे हैं, 200 रुपए गवर्नमेंट ले रहे हैं। सब झूठ है, 50 रुपए दीजिए। गवर्नमेंट के सिर्फ 50 रुपए चार्जेस है, गवर्नमेंट की जो फीस है वही चेक करने कॉर्पोरेटर साहब हर सेवा जा रहे हैं। भाई इधर देखो जी तुम बात तो हमारा ठीक है, लाइसेंस कैंसिल कर दूंगा तो पुलिस में दे दूंगा तो 250 रुपए लेंगे। तो मेरे एरिया में सब चलने वाला नहीं है, पहले बोल दे रहा हूँ मैं। ये सब भरी बात है, जाते वहाँ पर भी जाते सब देंगे सब जने। अभी 350 रुपए किससे लिए? कोई मत दीजिए, 50 रुपए दीजिए अम्मा, ठीक है? अगर कुछ हिलना हो पुकारा करे, नंबर लियो, नंबर लियो, नंबर लियो, नंबर लियो, मारा फोन में लो, मारा फोन का है लाख में पूरा ना। वही भी हमारे ऑफिस को भी जाके बोल सकते हैं। बोलो भाई का 9848 100 रुपए ले रहे थे आप ऑनलाइन पे, यहाँ पर यहाँ गुड़ी के दवा खाने के सामने। పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మూసివేసి 5 కిలోమీటర్ల దూరంలో గల పెద్ద కర్జా పాఠశాలలో మెర్జ్ చేశారు. బొద్దిడి గ్రామం నుండి చదువుకోవడానికి పెద్ద కర్జా వెళ్లేందుకు ఈ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనితో వారి చదువులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టి విద్యను అభివృద్ధి చేస్తుంది. అయితే వీరు చదువుకోవడానికి మాత్రం దూరం కారణంగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఉన్న గ్రామంలోనే పాత పాఠశాలను పునరుద్ధరించి చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నమస్కారం, నా పేరు శివ. మేము రోజు స్కూల్కి 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా ఊర్లోనే మాకు స్కూల్ కావాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది నడుచుకొని వెళ్ళడానికి. అందరము చాలా కష్టంగా ఉంది నడవడానికి. మా కాళ్ళు అన్నీ నొప్పి పెడుతున్నాయి. ఆటోలు కూడా లేవు సరిగా మాకు వెళ్ళడానికి. మా ఊర్లోనే మాకు స్కూల్ కావాలి. 1వ తరగతిలో వెళ్ళి 5వ తరగతి వరకు నేను నడుచుకునే వెళ్తున్నాను.
చిన్న చిన్న స్కూల్ ఉన్నాయి, ఇక్కడ లేదు. కావాలి మా ఊర్లో మాకు స్కూల్ కావాలి. 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 ఐదు కిలోమీటర్ నడిచి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. 5 కిలోమీటర్ నడిచి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. 5 కిలోమీటర్ నడిచి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మాకు స్కూల్ కావాలి. మాకు స్కూల్ కావాలి. మాకు స్కూల్ కావాలి. స్కూల్ కావాలి. మా ఊళ్ళోనే స్కూల్ కావాలి. మా ఊళ్ళోనే స్కూల్ కావాలి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చెంగిచర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ మేళా 2025 ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ మాట్లాడుతూ రానున్న వేసవికాలం దృష్ట్యా పిల్లలను పెద్దలను మరింత ఆహ్లాదపరిచే విధంగా అబ్బురపరిచే కాశ్మీర్ సెడ్లతో ఎగ్జిబిషన్ అద్భుతంగా రూపొందించామని, అదేవిధంగా పిల్లలు పెద్దల కోసం ప్రత్యేకమైన జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్ వంటి ఆటలతో పాటు రుచికరమైన ఫుడ్ కోర్టులు, కుటుంబ సమేతంగా అందరికీ అవసరమైన విభిన్నమైన షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశామని, ఫిబ్రవరి 9 నుండి మార్చి 23 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుందన్నారు. 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా, ఆ పైబడిన వారికి 100 రూపాయల ప్రవేశ రుసుము ఉంటుందన్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట కార్పొరేషన్ల ప్రజలు ఈ వేసవి సాయంకాలాన్ని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. गोद में डालो। इधर देखो माँ, सामने देखो। पूरे तालियां बजाइए, पूरे तालियां। लाइट नहीं चालू है। अस्सलाम वालेकुम, मैं मिर्ज़ा रफ़ीक बेग। या कश्मीर उत्सव मेला 2025 जो उपल
उप्पल मेड़पल्ली क्राउन शोरूम के सामने मेड़पल्ली उप्पल बोल के ग्राउंड है मेन रोड के ऊपर। आप जो यहाँ पर नुमाइश लगी है यहाँ पर भी आ सकते हैं। यहाँ के यूके सिटी के सेंटर में नेकलेस रोड में जो एग्जीबिशन लगी थी वही एग्जीबिशन यहाँ शिफ्ट किया है, क्योंकि यहाँ पर लोग वहाँ से आने के लिए बहुत दूर होता था यहाँ के लोगों के लिए। इसलिए सिटी के इतनी रश में ट्रैफिक में आप लोग उप्पल बोडुप्पल गटकसर आजू बाजू की ये जो लोग हैं उनके लिए ये बहुत अच्छा मौका है और बहुत अच्छा एक चांस है कि कश्मीर उत्सव मेला आप विज़िट कर सकते और आके देख सकते हैं। यहाँ पर कश्मीर उत्सव मेले में बहुत सारी चीज़ें अच्छी है। एक कश्मीर की फीलिंग अंदर है। आने के बाद आप बर्फ़ जैसे आइस फॉल होता है और जैसे रेन और जैसे फॉल्स है यहाँ पर अंदर, फ्लावर्स, तुनी गार्डन और जो कश्मीर में छोटे छोटे हिस्से जो डिस्ट्रिक्ट्स में जो जो चीज़ें यहाँ वो एक जगह इधर बनाई गई है। और कश्मीर उत्सव मेला बहुत ही खूबसूरत और एक हसीन, हर सब लोगों की ख्वाहिश होती है कि कश्मीर उत्सव मेला जाकर देखे। तो यहाँ पर भी 100 स्टॉल है और अम्यूज़मेंट, खाना पीना, घूमना और बहुत सारी चीज़ें अपने इंजॉय बच्चों के लिए बहुत को शाम के टाइम रोज़ाना हर दिन शाम में 5 बजे से लेकर रात के 11 बजे तक अपने लोगों को घुमा के आप इंजॉय कर सकते हैं। इसलिए कश्मीर उत्सव मेला 2005 आपके अपने उप्पल बोडुप्पल क्रॉस रोड के आगे इस एग्जीबिशन को यहाँ गया है और रोज़ाना 5 बजे से लेकर रात में 11 बजे तक 45 डेज़ तक है। मार्च ये अप्रैल 23 तक चली गए हैं। 23 मार्च में आप तक आ सकते हैं। 23 मार्च तक। आज 9 फरवरी है। आज से 45 डेज़ ये एग्जीबिशन को लगा है। यहाँ टिकट का प्राइस वही 100 रुपये है। 100 रुपये में आप इंजॉय कर सकते हैं। 100 रुपीज़ कश्मीर छोड़ के। और इसके अंदर अम्यूज़मेंट राइड्स है, झूले हैं, 12 राइड्स है, 12 राइड्स है, जेंट व्हील, ब्रेक डांस, सेलेम्बो, कोलम्बस, फूड कोर्ट है, शॉपिंग के लिए है। एक शाम के टाइम बहुत अच्छा तफरी का मौका है। बच्चों को एग्ज़ाम से पहले रिलैक्सेशन होगा, वो बच्चे अच्छा सुकून से एग्जीबिशन घुमा के ले जाने के बाद अच्छा अपने स्कूल कॉलेज को जाने वाले बच्चों के लिए भी है। जो स्कूल और कॉलेज से जो बच्चे डायरेक्ट आएंगे उनको 50% डिस्काउंट मिलेगा। सिटी से कितने किलोमीटर पड़ेगा? सिटी से आप देखो, जो करीब लोग हैं जो आने वाले तो दूर से भी आते हैं और सिटी यहाँ के लोगों के लिए बहुत एक अच्छी अपॉर्चुनिटी है। सिटी में तो एंटरटेनमेंट बहुत है और यहाँ भी आना चाह रहे हैं तो लोग आके विज़िट कर सकते हैं। సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన స్థానికులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అతని మీద రాజకీయంగా ఎదుర్కోలేక కబ్జాలకు పాల్పడుతున్నారని, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా భూ కబ్జా చేస్తుంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. గంభీరావుపేట మండల వాస్తవ్యాన్ని మాజీ వార్డు మెంబర్గా నేను పోటీ చేసి గత 2008లో పోటీ చేశాను. సారు ఎక్స్ఎమ్మెల్యే 1983లో. అప్పటి నుంచి కానీ నేను నా 43 ఇయర్స్ నాకు ఉన్నది. నా అనుభవంలో చెప్తున్నా, ఇలాంటి వ్యక్తిని నేను ఏడ చూడలేను. కానీ అతని మీద అన్ని ఆరోపణలు అన్నీ చేస్తున్నారు తప్ప అవి న్యాయమని నిర్ధారించదు. ఇప్పుడు ఒక అమరావతి అనేది బయటకు వచ్చింది. అమరావతి అనేది మేము కూడా ఎక్కడ మేము ఆమెకు ఏ కులము ఎలాంటి మా ఎస్సీల మాలల ఏ సంఘంలో లేకున్నా కానీ మేము దగ్గర తీసినాం.
ఆమెను అడిగితే అయ్యా మాకు ఇది సంబంధం లేదు అంటుంది. సంబంధం లేదు అంటే మేము దగ్గర తీసినాం, ఏదన్నా ఉంటే మాకు చెప్పు అని చెప్పేస్తే మమ్మల్ని వేరే వాళ్ళు నన్ను దగ్గర తీసుకొచ్చి నన్ను భయభ్రాంతులు పెట్టిర్రు. నేను వాళ్ళ వల్ల నేను ఇది మాట్లాడినా, నేను నీతోటి దగ్గర రాకుండా ఉన్నాను అని బదనాం చేస్తున్నది. నేను అన్నా ఎక్స్ఎమ్మెల్యే గారు మూర్తి గారిని మట్టిగా నువ్వు అబండాలు పెట్టకు, నీతో కాదు, నీకు ఏమన్నా ఉంటే మేము సాయం చేస్తాం అని మేము దగ్గర తీసుకున్నాం. దగ్గర తీసుకుంటే ఆమె రాణిగిరి వేరే వాళ్ళతోటి కుమ్మక్కై వాళ్ళ ఆస్తులు వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నారంట. 40 సంవత్సరాలకు నేనే ఉన్నా. ఆ భూ కబ్జాలు అనేది వాళ్ళు కొన్నారు, రిజిస్టర్ వాళ్ళు చేసుకొని వాళ్ళకు ఆ తెలుగు లేవా? అతన్ని ఎందుకు బయట పెడతారు? ఆ భూములు కొన్న రిజిస్టర్లు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అందరినీ ఆమెను దగ్గర తీసుకొని బాగా బెదిరించుకుంటా పైసలు ఇచ్చి ఆమెను ఒక లేడీస్ను తెలియని క్యాండిడేట్ని మీరు వాళ్ళు బీసీలు ఈమెను ఒక తొత్తుగా ఈమెను ఒక మార్చుకొని అలవాటు చేసుకొని మూర్తి గారు అటువంటి పైన చర్యలు ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది నాకు అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నాను. రంజిత్ వీళ్ళతో నాకు ప్రాణభయం ఉన్నది. అది మా భూమి అక్రమంగా పట్ట వేయించుకొని ఇప్పుడు అన్యాయంగా నా మీద కేసులు పెట్టి ఒక మహిళ అని చూడకుండా నన్ను కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ దింపించుకుంటూ నాకు ఎప్పుడు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. వాళ్ళ వలన నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా భర్త ఇక్కడ లేరు, వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. అక్కడికి వచ్చి ఈ భూమి పెద్ద పండు ముసలి కడిగిన చిన్న పిల్లల వరకు ఈ భూమి మాది అని చెప్తారు. దొంగ పట్ట చేయించుకొని అన్యాయంగా నన్ను ఈ రకంగా పరువు నష్టం చేసి నా ప్రాణాలకు కూడా నాకు నమ్మకం లేకుండా చేస్తారు. వీళ్ళ ముగ్గురితో నాకు ప్రాణభయం ఉన్నది. నాకు న్యాయం చేయాలి. మారవేణి రంజిత్, మారవేణి కృష్ణమూర్తి, మారవేణి దేవయ్య. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం లంకాజోడు ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పువ్వల వాసవి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. శివడలోని తమ ఇంట్లో పురుగుల మందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్టర్ ఇచ్చిన మాట ప్రకారం చేనంబర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని జనసేన బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన రాష్ట్ర నాయకులు యువ ప్రవీణ్ ముదిరాజ్, లోకేష్, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయుడు సతీష్ ముదిరాజులు మీడియాతో మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం దేవాలయం చుట్టుపక్కల కాంట్రాక్టర్ భారీ గోతులు తీశాడని, దీనివల్ల దేవాలయం పగులు తేలాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే శ్రీరామనవమిలోగా దేవాలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో త్వరలో జరగనున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని రామభక్తులతో కలిసి అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సివిల్ సప్లై వెసులుబాటు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలో ప్రజలు కిటకిటలాడుతున్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం మీ సేవలో కేంద్రాలలో లైన్లు బారులు తీరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం మీ సేవ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు అంబర్పేట మీ సేవ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హజర్ 95 న్యూస్తో మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకునేటప్పుడు గవర్నమెంట్ 45 రూపాయలకు మించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే మీ దగ్గర ఉన్న మండల కార్యాలయంలో స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలని అజర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ సేవ ఆపరేటర్లకు అజర్ కోరారు. నమస్కారం, నా పేరు మొహమ్మద్ అజర్. నేను
తెలంగాణ మీ సేవా ఫెడరేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని మరియు అంబర్పేట్ మీ సేవా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఫస్ట్ అయితే నేను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక సర్వీస్ మీ సేవ మన రేషన్ కార్డ్ సర్వీస్ మీ సేవకి ఇవ్వడం జరిగింది. ప్రజలకు తెలిసిన విషయమే, మొన్న 2 days బ్యాక్ రేషన్ కార్డ్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ కొద్ది గంటల్లోనే దాన్ని ఆపివేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ సర్వీస్ ఆపేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు దాన్ని పునరావృతం చేయడం జరిగింది. అయితే ప్రజలలో కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. మళ్ళీ గంటల్లో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తారో ఏమని ప్రజలకు నేను కోరుతున్నాను. ఇప్పుడు సర్వీస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. మీరు దయచేసి ఎట్లాంటి గందరగోళానికి మీరు గురి కాకండి. మీరు నెమ్మదిగా వెళ్ళి మీ సేవలో గవర్నమెంట్ ఆథరైజ్ సెంటర్ మీ సేవలలో మీరు విజిట్ కాండి. గవర్నమెంట్ ఏదో 45 రూపాయలు ఫీజు పెట్టిందో, స్కానింగ్ ఛార్జెస్ జిరాక్స్ సపరేట్గా ఉంటాయి. గవర్నమెంట్ ఫీజు మాత్రం 45 రూపాయలు గవర్నమెంట్ పెట్టింది. అదే ఛార్జెస్ మీరు చెల్లించి మన మీ సేవా సెంటర్లో మీరు అప్లై చేసుకోండి. నేను తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ కూడా ఒక విన్నపం చేస్తున్నాను. మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వము. దాన్ని మనము మంచిగా చేసి చూపిస్తే మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకి సర్వీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా డబ్బులు మీరు కానీ మీకు ఎక్కువ అడిగితే మీరు వెంబడే మన ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి, లేదా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వండి. నేను మా మీ సేవ తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ తరపున మరియు అంబర్పేట్ మీ సేవ అసోసియేషన్ తరపున అందరికీ మా ఒక ఆపరేటర్స్కి విన్నవించుకుంటున్నాను. మీరు దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఛార్జెస్ డిసైడ్ చేసిందో అదే ఛార్జెస్ మీరు కలెక్ట్ చేయండి. ఇంకా దీనికోసము మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని రండి. ఎందుకంటే మాకు స్కానింగ్ చేయడానికి చాలా ఇబ్బంది. ఒక్కొక్క జిరాక్స్ తీసుకొస్తే మాకు స్కానింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు మీ సేవ విజిట్ చేసేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, మీ గ్యాస్ ఉంటే గ్యాస్ బిల్ తీసుకుని రండి. థ్యాంక్ యూ. నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు కురుపాంలో అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ పాఠశాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లలలో నూలు పురుగుల సంక్రమణ నివారణకు డీవార్మింగ్ డే కార్యక్రమం ద్వారా ఏడాది నుండి 19 ఏళ్ల వయసు వారికి అల్బెండజోల్ మాత్రలు వేయించడం జరుగుతుందన్నారు. నూలి పురుగుల వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, నీరసం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, త్రాగునీరు, ఆహారం పరిశుభ్రంగా ఉండడం, ఆరుబయటకు వెళ్ళినప్పుడు చెప్పులు ధరించడం ద్వారా నూలి పురుగుల సంక్రమణను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో వై యోగేశ్వరరెడ్డి, ఎపిడెమిక్ ఈఓ ఎల్ సత్యబాబు, కేజీబీవీ ప్రిన్సిపాల్ యు ఉమా, వైద్య సిబ్బంది ప్రత్యూష, పద్మ, మురళీకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది సూర్యకుమారి, శోభారాణి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా జాతీయ నూలు పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కురుపాము రావడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లోనే, అలాగే స్కూళ్ళు, హాస్టల్స్లో ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పటికే మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఎంఎస్ గారు తన యొక్క ఆదేశాలు, సూచనలు అందరికీ కూడా ఇచ్చి మొత్తం వైద్య సిబ్బందిని, అలాగే మిగతా శాఖలు కూడా అప్రమత్తం చేసి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలాగా ముందుగానే తన సూచన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి చేసే విధానం ఏ విధంగా ఉంది, అలాగే ఎవరికైనా పిల్లల్లో చిన్న సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా మాత్రమే కావాల్సినప్పుడు ముందుగానే వైద్య సిబ్బందికి అటు అంగన్వాడీ, అలాగే విద్యాశాఖ అందరూ కలిపి కూడా సమన్వయ సమావేశాలు కూడా ఆ మండల పరిధిలో జరిగాయి, అలాగే జిల్లా స్థాయిలో కూడా జరగడం జరిగింది. మరి ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా 196,000 పైగా సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు వయసున్న పిల్లలు, విద్యార్థులు కలిపి వేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి జిల్లా వ్యాప్తంగా 196,000 పైగా ఉన్నారు. ఈ విధంగా జిల్లా మొత్తం మనకి 3,800 పైగా కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్ళు,
అన్ని కలుపుకొని ఇన్ని కేంద్రాలు వెళ్ళింది. ఇటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాల కలుపుకొని కూడా మనకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నులి పురుగులు ఈ చిన్నపిల్లలు వచ్చి అంటే రకరకాల కారణాలు చేతులు అపశుభ్రత కావచ్చు, అపశుభ్రమైన ఆహారము పరిసరాలు కొన్ని కారణాల వల్ల ఈ శరీరంలో నులి పురుగులు చేరుతాయి. ఈ నులి పురుగులు ఉండడం వల్ల ఏమంటుందంటే మనం తినే పోషకాహారం పోషక విలువలు కూడా అవి నులి పురుగులు వినియోగించుకోవడం వల్ల మనకి తగిన పోషకాలు ఉండకపోవడం వల్ల సరైన ఎదుగుదల ఉండదు. ముఖ్యంగా రక్తహీనతకి కారణం ఈ నులి పురుగుల సమస్య. అలాగే చిన్నపిల్లలు బరువు తగ్గిపోవడము, నీరసము, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు ఇలాంటి సమస్యలు రావడము, ఇవన్నీ నివారించడం కోసం మనకి ఆల్బెండజోల్ 400 mg మాత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆయా వయసును బట్టి ఎవరికి ఎంత మోతాదు ఇవ్వాలో కూడా ముందుగా దీనికి సూచన చేసి మీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ మాత్రలు వేసుకోవడం తప్పనిసరి. తద్వారా ఏంటంటే ఈ నులి నివారణ జరిగి వారి ఎదుగుదలకి ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఇటు విద్యార్థులు కూడా అటు మానసిక అభివృద్ధి కానీ మానసిక ఎదుగుదల కానీ అలాగే చదువు ఏకాగ్రత సమస్యలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మనకి ఇటు వైద్య, అంగన్వాడీ అలాగే విద్యాశాఖ యొక్క సమన్వయంతో ఆయా అధికారులు, మండల అధికారులు, జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది పోస్టు మార్టం నిర్వహణలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు గిరిజన కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆసుపత్రిలో పోస్టు మార్టం సేవలు అందించేందుకు నిరాకరించడంతో బాధిత కుటుంబాలు వారి మృతదేహాలను అద్దె వాహనాలలో వేల రూపాయలు ఖర్చు చేసి పార్వతీపురం తరలించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగేందుకు ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సివిల్ సప్లై వెసులుబాటు, దరఖాస్తుకు మీ సేవలో అదనపు డబ్బు డిమాండ్. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో చదువులకు దూరం అవుతున్న విద్యార్థులు, ఉన్న పాఠశాలను మూసివేసి వేరే పాఠశాలలో కలిపేసిన వైనం. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ మేళా 2025 ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం. కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.